బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జన్మదిన వేడుకలను ముఖరాకే గ్రామస్తులు ముందుగా జరిపారు. కేసీఆర్ సారే కావాలి, మళ్లీ కారే రావాలి అంటూ పంట పొలాల్లో కేసీఆర్ ఫోటోకి గ్రామస్తులు పుష్పాభిషేకం చేశారు. పల్లెల్లో సంక్షేమ పథకాలు అందాలంటే కేసీఆర్ సారే కావాలని కోరుతున్నారు. హన్మకొండ జిల్లా నడికూడ మాజీ సర్పంచ్ నిరసనకు దిగారు. గ్రామ పంచాయతీ భవనానికి, పాఠశాల భవనానికి తాళం వేసి వాటర్ ట్యాంక్ ఎక్కి మాజీ సర్పంచ్ ఊర రవీందర్రావు నిరసన తెలిపారు. నడికూడలో చేసిన అభివృద్ధి పనులకు సంబంధించిన పెండింగ్ బిల్లులను ప్రభుత్వం వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ రవీందర్ వాటర్ ట్యాంక్ ఎక్కారు. నల్గొండ జిల్లా చెండూరులో పోలీసులు అత్యుత్సాహం ప్రవర్తించారు. చెండూరు మాజీ జెడ్పీటీసీ దళిత నాయకుడు అన్నెపర్తి శేఖర్ ను పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేశారు. పోలీసులు అర్ధరాత్రి తలుపులు పగలగొట్టి ఇంట్లోకి చొరబడి దౌర్జన్యం చేశారు. శేఖర్ కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురిచేసి అరాచకం సృష్టించారు. అధికారుల నిర్లక్ష్యం విద్యార్థుల పాలిట శాపంగా మారింది. ఎలుకల బెడదతో ఇబ్బంది పడుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెండుకొండ కస్తూరిబా గాంధీ బాలికల పాఠశాలలో 2 విద్యార్థులపై ఎలకలు దాడి చేశాయి. హాస్టల్లో నిద్రించే సమయంలో ఎలకలు దాడి చేశాయని గుర్తించారు. వెంటనే ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి చికిత్స అందజేశారు. మహారాష్ట్రకు అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని హైదరాబాద్ సివిల్ సప్లై అధికారులు సీజ్ చేశారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు సమీపంలోని జాతీయ రహదారిపై మహారాష్ట్రకు అక్రమంగా తరలిస్తున్న 615 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని అధికారులు సీజ్ చేశారు. ఖమ్మం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నేలకొండపల్లి మండలం గువ్వలగూడెం నేషనల్ హైవేపై డీసీఎం వ్యాన్ పల్టీలు కొట్టింది. వీల్ బోల్ట్ విరిగిపోవడంతో గ్రానైట్ రాళ్లతో వెళ్తున్న డీసీఎం వ్యాన్ బోల్తా పడింది. దీంతో వీరన్న, హుసేన్ అనే 2 మృతి చెందారు. మీర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. హస్తినాపురం దావత్ బిర్యానీ హోటల్ సిబ్బంది రెచ్చిపోయారు. ఓ యువకుడిపై 30 మంది కలిసి దాడికి తెగబడ్డారు. హోటల్ మేనేజర్ దగ్గరుండి దాడి చేయించారని బాధిత యువకులు అంటున్నారు. మస్తాన్ సాయి 2వ రోజు కస్టడీ కొనసాగుతోంది. అమ్మాయిల వీడియోలున్న హార్డ్ డిస్క్ ను మస్తాన్ ముందుంచి పోలీసులు విచారిస్తున్నారు. ఒక్కో అమ్మాయి పేరుతో హార్డ్ డిస్క్ లో ఫోల్డర్ క్రియేట్ చేశాడు. ఆ ఫోల్డర్ లో ఆడియో, వీడియో, స్క్రీన్ రికార్డింగ్ అని సబ్ ఫోల్డర్లు పెట్టాడు. బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. అమ్మవారికి భక్తులు మొక్కుల రూపంలో సమర్పించిన కానుకలను ఆలయ అధికారులు లెక్కించారు. దేవస్థానం ఖజానాకు హుండీ ద్వారా కోట్ల రూపాయలకు పైగా ఆదాయం సమకూరింది. బంగారం ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. 24 క్యారెట్ల మేలిమి బంగారం మళ్లీ పెరిగింది. 10 గ్రాముల బంగారం నిన్న 88,530 రూపాయలుగా ఉంది. ఇవాళ 140 రూపాయలు పెరిగి 88,670కు చేరింది. 22 క్యారెట్ల పసిడి ధర 80,000గా ఉంది. వెండి ధర భారీగా పెరిగింది.